సార్ ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎయిమ్స్‌లో ద్రౌపది ముర్మురు గారు రావడం జరిగింది. వీళ్ళందరూ రావడం జరిగింది. స్పీచ్ ఇచ్చారు. చాలామంది డాక్టర్స్. స్పీచ్ కూడా మీరు కూడా వినుంటారు. మీకేమనిపించింది సార్ ఆ స్పీచ్ చూసినాక? ఈ పాప అనంతపురంలో అమాయకులు ఎయిమ్స్ అక్కడ రావాల్సింది గుంటూరుకి వచ్చింది. గుంటూరులో నెంబర్ 1 హాస్పిటల్ అయిపోద్ది. ఎప్పుడు ఉన్నది ప్రవచనాలే కదా. అవును. ప్రపంచ స్థాయిలో హాస్పిటల్ తీర్చిదిద్దేస్తాం. ఇది నెంబర్ 1. దేశంలో ఎయిమ్స్లో ఇదే నెంబర్ 1 అయిపోద్దని. అనంతపురం అన్యాయం చేశారంటారా? డౌట్ ఏంటి? హ్మ్. ఎయిమ్స్ అనంతపూర్కి శాంక్షన్ అయింది ఫస్ట్. ఓకే. ఎందుకు మరి గుంటూరు తరలించడం జరిగింది ఈళ్ళు? అవన్నీ అమరావతి సెంట్రిక్గా చేద్దాం అన్న కాన్సెప్ట్లో అక్కడికి అంటే తరలింది. క్యాపిటల్ అలా చేద్దామన్నా. ఓకే. సో, సార్ నెక్స్ట్ ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సార్ పేర్ని నాని గారి విషయానికొస్తే, వాళ్ళ సతీమణి లాస్ట్ టైమ్ గూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు గూడా ఇదే చాలా హాట్ టాపిక్‌గా మనం వినిపిస్తున్నాం గదా! పేర్ని నాని గారు తప్పు చేశారు కాబట్టే, వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళు సలహా ఇచ్చారు పేర్ని నాని గారికి. మీరు చేసింది తప్పు. ఏదైతే వే బ్రిడ్జ్ అక్కడ మీరు తేడా కనిపించింది. 185 టన్స్ టన్స్ బియ్యం అనేది మీరక్కడ తేడా చూపిస్తుంది. సో, మీరు వెంటనే ఎంతుంటే అంత కట్టేయనన్నారు. ఫస్ట్ పేర్ని నాని గారు రూ. 1,00,000 డీడీ తీసిచ్చారు. దాని తర్వాత 90,00,000 అయితే 90,00,000 75,00,000 డీడీ అనేది తీసిచ్చారు. ఇక్కడ క్వెషన్ ఏంటంటే పేర్ని నాని గారు తప్పు చేశారు కాబట్టి అలా చేశారు. తప్పు చేయకపోయి ఉంటే అలా చేశారు. డబ్బులు అసలు రూపాయి కూడా తీసి ఉండేవారు కాదేమో అన్నట్టుగా చాలామంది అంటారు. దీనికి మీరేమంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గొడవనికి వచ్చిన డబ్బులకి పెనాల్టీ క్లాజో లేకపోతే రైట్ రాయిల్లోనో డబ్బులు తిరిగి పే చేసే వెసులుబాటు ఉంటేనే దాని అర్థం ఏంటో మీరు చెప్పండి. అంటే తప్పు చేశారు కాబట్టి అది పే చేశారు అన్నట్టుగా కొన్ని క్రెడెన్షియల్స్ ఎలా ఉంటాయంటే ఎక్సెస్ స్టాక్ బైబ్యాక్ తీసుకోవచ్చు, లేదంటే క్రెడిట్ ఇవ్వచ్చు. ఇవాళ ఖచ్చితంగా ఈ గొడవల విషయంలో నాదెండ్ల మనోహర్ గారు పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తో ముందుకెళ్తున్నప్పుడు క్రెడిట్ నోట్లు వేస్తారు, డబ్బులు అర్జెంటుగా పే చేయండి. లేదా ఈ 1380 కోట్లు ఏదైతే 185 టన్స్ మెట్రిక్ టన్స్ రైస్ ఏదైతే ఉందో ఇది మేము హెన్స్ ఫోర్త్ పాలిష్డ్ రైస్లకి ఇవ్వడానికి. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు కలెక్టర్ మీటింగ్లో ఏం చెప్పారు? పాలిష్డ్ రైస్లకి రేషన్ బియ్యం ఇవ్వడానికి కుదరదు. దిస్ గవర్నమెంట్ స్టాండ్ అనుకోండి. స్టాక్స్ అని వెనక్కి రికవర్ చేయడంలో తప్పే ఉంది దానికి. అవును. ఇప్పుడు మీకు నానిగారి దగ్గర స్టాక్ ఉంది అన్నది చెప్పింది ఏంచి దొంగ ఈయన పట్టుకెళ్ళిపోయాడు అన్న దగ్గర ₹1,00,000 ముందు ఎందుకు 75 లక్షలు ఈడీ ఎందుకు 90 లక్షలకి ఇంకా 15 లక్షలు రేపు రెండో కట్టమనే వెసులుబాట్లు ఎవడిస్తున్నాడు? అంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే సార్ ఇప్పుడు స్టాక్ ఉందని మీ దగ్గర స్టాక్ ఉందని తెలిసి కూడా ఎందుకు అప్పచెప్పలేదని వాళ్ళు అంటున్నారు. స్టాక్ అప్పు చెప్పమని ముందు చెప్పారా? వీళ్ళు అప్పచెప్పాలి కదా. గవర్నమెంట్ వెళ్ళిపోయింది మా దగ్గర ఇంత స్టాక్ ఉంది అది మీరు తీసుకొని అన్నట్టు ఫస్ట్ వీళ్ళు అది వ్యాపారం సార్. ముందడికి సివిల్ సప్లైస్ మినిస్టర్గా పేరు అనేది స్టాక్ పెట్టుకున్నట్టు మీరు చెప్పినవి నేను. వాళ్ళ వైఫ్ షీఈస్ కండక్టింగ్ గొడవ రైస్ మిల్ ఏమన్నా దగ్గర వ్యాపారం చేస్తున్న వాళ్ళు ప్రభుత్వం నుంచి తీసుకున్నారా లేదా ఎక్కడి నుంచి తీసుకున్నారో దాని దగ్గర పాలిష్డ్ రైస్కి హెన్స్ ఫోర్త్ నాట్ పాసిబుల్ ఉన్న దగ్గర సీజింగ్లు జరుగుతున్నాయి. దానికి వాళ్ళు పర్టికులర్ గొడవల మీద రైడ్ చేసో లేదా ఇది ఉంది వెనక్కి ఇవ్వండి లేదా దీనికి పెనాల్టీ కాదని గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. కానీ నేను మీరు ఎవరు? అవును. అది కాదు కదా కాంప్లికేషన్. సో పేర్ని నాని గారు వైఫ్ మీద ఇంకోటి ఏంటంటే అదే గోడౌన్ మేనేజర్ ఎవరైతే కిట్టు ఉన్నారో వాళ్ళిద్దరి మీద కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. పెనాల్టీ కట్టినప్పటికీ కూడా అది చేసేది మీరు తప్పు. దానిపైన మీరు తప్పు ఒప్పుకున్నట్టే ఇన్ని నెలలు చేయలేదు సంథింగ్ మనం వార్తల్లో వింటున్నాం కదా. అది మీకు ఏమనిపించింది సార్? ఇది నేను అదే చెప్తున్నాను సార్. గోడౌన్లో ఎక్సెస్ స్టాక్ ఏదైతే ఉందో ఇది మాకు సంబంధించిన రేషన్ పాయింట్ తెగించి వచ్చింది. ఇది మీకు సప్లై చేయడం కుదరదు. మీరు ఎక్స్పోర్ట్కి ఈ విధంగా వెసులుబాటు ఇవ్వట్లే. సో ఇట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పాయింట్ టు పాయింట్. ఏది ఈ గొడవలకు రావడానికి ఎవడు పాయింట్ ఉన్నాడో వాడు ఏ విధంగా ఇక్కడికి తరలించాడో వాడి మీద చర్యలు తీసుకోవాలి. అవును. అది తప్ప ఇక్కడ వీళ్ళ మీద చర్యలు ఏంటి? వీళ్ళు డబ్బులు ఇచ్చుకున్నారా లేదంటే డబ్బులు ఇచ్చుకున్నారు. దాని డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో 1,90,00,000 ఇస్తున్నారు కదా. 1,70,00,000 పే చేశారు ఆల్రెడీ. మరి ఇంకేముంది? అది చేసిన తప్పే. ఎంత పే చేసినా అది తప్పే కదా. దానిపైన మళ్ళీ అలా కాదండి. రివర్స్ కేసు చేయడం జరిగింది. మేము ఒక రేట్కి ఇప్పుడు సేఫ్ ఇన్స్టెంట్ 2 క్వాంటిటీ ఉంటుంది. మనకు ఒక షాప్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. ఒక షర్ట్ కొంటాం, దాని మీద ట్యాగ్ ఏముంటుంది? ₹250 షర్ట్ అన్నారు అనుకోండి. ఆ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత ఈ షర్ట్ 250 దాంట్లో ఉందండి మన స్టాక్ కూడా చూపిస్తూ ఉంటాం. కానీ వాడు వెరిఫై చేసి సార్ ఈ స్టాక్ ఇది సోయించారు సార్ పొరపాటు జరిగింది, ఇది 500 లేకపోతే ₹1000 అని ఎంతో కొంత మనకు వద్దనో లేకపోతే ఆ డిఫరెన్స్ ఎంత అన్నా సరే పే చేస్తాం, షర్ట్ నచ్చిందని చెప్తామా? చెప్తాం. అలాగే ఇది కూడా వే బ్రిడ్జ్ని మేనేజ్ చేశారు, మ్యానిపులేట్ చేశారు. 185 మెట్రిక్ టన్స్ అంటే అది చాలా మామూలు విషయం కాదు. ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతుందని అంటున్నారు. ఈ టాగునింతలేదు సార్. వే బ్రిడ్జ్ని మేనేజ్ చేసేస్తారు, మీరు పెట్టిన చెక్ పోస్టులు మేనేజ్ చేసేస్తారు. లోపల సీజ్ ద షిప్ అంత కూడా కలెక్టర్ గారు షిప్ని సీజ్ చేయలేమని చెప్పింది కూడా మేము నమ్మాలంటే ఎలా కుదురుతుంది? ప్రతి ఒక్కరికి ఒక పరిధి ఉంటుంది. ఎవడ పరిధిలో వాడు పని చేస్తే ఆ పని చేసిన నిజం చెప్పాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి బుడమేరు గేట్లు ఆ డీ గారితో ఆ రోజు ఇంటర్వ్యూలో నేను మాట్లాడితే లేదు సార్ పొద్దు నుంచి అలర్ట్లు ఇస్తున్నాం, 24 గంటల తర్వాత అది ఎత్తవలసిన పరిస్థితి వచ్చింది. అలా 2 సెంటీమీటర్లు ఉండేది ఫస్ట్, ఎంతో ముడుకులోతు నీళ్ళే ఉన్నాయి పొద్దున, సాయంత్రంకి ఎక్కువ అయితే ఇంకా ఆల్టర్నేటివ్ లేక ఎత్తామని చెప్పాడు. ఎంఆర్ఓకి చెప్పాడట, కలెక్టర్కి చెప్పాట, సబ్ కలెక్టర్కి చెప్పాట, అందరికీ చెప్పాట, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా తెలుసు. మళ్ళీ చెప్పింది ఏంటి తప్పేలా ఛానల్ వాళ్ళు అంటే అవి వాస్తవానికి దగ్గరగా అది సంబంధిత అధికారులు
ఉదాహరణకి నానిగారి గొడవలో ఉన్నవి అన్యాక్రాంతమైన బియ్యం తప్పు ఎస్టాబ్లిష్ చేయమన్నాడు సార్, ఎవరు కాదను. అవును. తప్పుని తప్పుగా కాకుండా పెనాల్టీ క్లాస్ కాకుండా డబ్బులు కట్టండి అని చెప్తుంది, దగ్గర పెనాల్టీ క్లాస్ కూడా లేదు అక్కడ. హ్మ్. దాన్ని మాత్రం వీళ్ళు తప్పని చెప్పాలి, ఎలా చెప్పాలా మీరే చెప్పండి ఒకసారి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.